నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము వచనములు 21-22. దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనివిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని, ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అను పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పాను. ప్రభావము పోయెను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. 7:1. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. చదవబడిన లేఖన భాగములను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ యొక్క సభలలో మొదటి దినమున మధ్యాహ్న కూడికకు మమ్మను సమకూర్చిన నీ కృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ వాక్యమును చదువుకొని ఉండగా నీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి, మమ్మను సరిచేయండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మధ్యాహ్న సమయమున మరలా ప్రభు పాద సన్నిధికి మనము చేరిరా కలిగి ఉన్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగములు నిర్గమకాండములో నుండి, సమూయేలు మొదటి గ్రంథములో నుండి, దినవృత్తాంతములు 2వ గ్రంథములో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. నిర్గమకాండము 40 అధ్యాయం 34-35 వచనాలు మనం చదువుకున్నప్పుడు, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతున్నప్పుడు, ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెను. ప్రభావము పోయెను అనే మాట చూస్తున్నామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం
యెహోవా తేజస్సు మందిరము నిండా నిండేను అనే మాట చూస్తున్నామండి. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో 3 ముఖ్యమైన సంఘటనలు మనం చదువుకున్నాం. ప్రత్యక్ష గుడారమును గురించి, దేవుని మందిరమును గురించి, దేవాలయమును గురించిన సంగతులు. నిర్గమాకాండములో మోషే ప్రత్యక్ష గుడారమును నిర్మించి దానిని ప్రతిష్ఠించిన దినమున దేవుని తేజస్సు దేవుని మందిరమును ఏం చేసిందండి? నింపెనని మాట చూస్తున్నాం. దేవుని మహిమ లేక మహిమ తేజస్సు, షెకీనా గ్లోరీ అంట, తేజో మహిమ, దేవుని తేజో మహిమ ప్రత్యక్ష గుడారమును ఏం చేసిందండి? నింపెను అనే మాట చూస్తున్నామండి. తేజస్సు మందిరమును నింపెను. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతున్నప్పుడు మహిమ ఇశ్రాయేలీలలో నుండి ఏమైందండి? వెళ్ళిపోయాను, మహిమ పోయాను. అక్కడ కూడా ప్రత్యక్ష గుడారం ఉన్నది, మహిమ పోయింది. దేవుని ప్రజల్లో నుండి, మందిరములో నుండి, ప్రత్యక్ష గుడారములో నుండి మహిమ పోయింది. సొలొమోను మందిరమును కట్టి ప్రతిష్ఠ చేసి దేవుని ఆలయమును కట్టాడు. ప్రార్థన చేయటం ముగించిన తరువాత దేవుని మహిమ, తేజో మహిమ మరలా మందిరాన్ని ఏం చేసిందండి? మరలా నింపాను. మొదటిగా దేవుని మందిరము దేవుని తేజో మహిమతో నింపబడింది మోషే కాలములో. రెండవదిగా ఏలీ కాలంలో దేవుని యొక్క తేజో మహిమ మందిరము నుండి ఏమైందండి? ప్రజల్లో నుండి వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది. సొలొమోను కాలంలో మరలా మహిమ, తేజో మహిమ మరలా మందిరమును ఏం చేసింది? మరలా నింపినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రత్యక్ష గుడారమన్నా, దేవుని మందిరమన్నా, దేవుని ఆలయమన్నా ఈనాడు దేవుని సంఘమునకు సాదృశ్యం, దేవుని పోలిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతుంటే దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘము అనే మాట చూస్తున్నామని. జీవము గల దేవుని సంఘము అనే మాట చూస్తున్నామని. అలాగైతే ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు 3 సంఘటనలు సంఘమునకు మనం వర్తింపజేసుకుని ధ్యానం చేద్దామని. సంఘానికి ఆనాడు మందిరమన్నా, ప్రత్యక్ష గుడారమన్నా ఏంటి? జీవం గల ఈనాడు దేవుని సంఘం. సంఘము మొదట్లో దేవుని మహిమతో నింపబడింది. సంఘము మహిమను పోగొట్టుకుంది. కానీ నిరాశపడద్దు. సంఘము మరలా మహిమతో నింపబడినట్లుగా చూస్తున్నాము. స్థానిక సంఘములు ఇవన్నీ మనం అన్వయించుకుందాం, మనకే చెప్పుకుందాం. సంఘము ప్రారంభములో తేజో మహిమతో నింపబడినట్లుగా దేవుని మహిమ మనము చూస్తున్నాం. కొంతకాలం వచ్చేవరకు, కొన్ని సంవత్సరాలు గడిచేవరకు ఆ మహిమ ఏమైపోతుందండి? అదే ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నామన్నట్టు. ఏ కాలంలో? ఏ కాలంలో? ఎవరు అంటున్నారు పోయే కాలంలో అని. తేజో మహిమ పోతుంది, మహిమ పోయే కాలంలో మనం ఉన్నాం. ఆయన నిరాశ పడకూడదు. సొలొమోను కాలంలో మరలా మహిమ ఏమొచ్చిందండి? మహిమ మరలా మందిరమును నింపినట్లుగా చూస్తున్నాం.
ఈ చరిత్రను ఆధారం చేసుకుంటే ఇప్పుడు మన యొక్క స్థానిక సంఘం ఒక్కొక్క సంఘమునికి వచ్చి అవి మనం అన్వయించుకుంటే మనకెంతో మేలుగా ఉంటుందండి. వాస్తవంగా ఇప్పుడు సంఘాలు మనం ఒప్పుకోవాల్సిందే మహిమను కోల్పోయినట్లుగా ఉన్నాయి కదండి. ఆ తొలి దినాల్లో, ఆ ప్రారంభ దినాల్లో, ఆ మొదటి తరములో ఉన్న ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ ఆసక్తి, ఆత్మల భారం, ఆ ప్రార్థన, ఆ మహిమ ఈనాడు మన సంఘాల్లో లేదు. ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ, నిర్జీవం. ఏదో ఇక రావాలి కాబట్టి సంఘానికి వస్తున్నా. నేను కొత్తగా ప్రభువుని నమ్ముకున్న దినాల్లో, అంటే 50 సంవత్సరాల క్రితం, నామకార్థ క్రైస్తవులు అనేవాళ్ళండి అనే మాట ఉండేది. ఏ మాట? నామకార్థ క్రైస్తవులు అనే మాట ఉండేదండి. ఇప్పుడు ఇక వాళ్ళ సంగతికి వద్దు మనం. ఇప్పుడు నామకార్థ విశ్వాసులైనారండి. ఏ విశ్వాసులు చెప్పండి? నామకార్థ విశ్వాసులుగా ఉన్నాము. అసలు ప్రకటన గ్రంథంలోనే ఎఫెసీ సంఘంతో నీ మొదటి ప్రేమ నీవు వదిలితీవనే మాట చూస్తున్నాం కదండి. సంఘము నుండి ఇప్పుడు నిర్జీవం మనం చూస్తున్నాము. ఉద్యోగం లేదు, ఆ ఆసక్తి లేదు, ఆ ప్రేమ లేదు, ఆ భక్తి లేదు, ఆ త్యాగము లేదు, ఆ సమర్పణ లేదు, ఆ పరిశుద్ధత లేదు, ఆ మహిమ లేదు. కానీ సంఘమా, నిరాశపడవద్దు. మరలా పోయిన మహిమ మరలా సొలొమోను కాలంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి స్థానిక సంఘం నిరాశతో అలాగే ఉండవద్దు. మరలా మహిమ వస్తుంది, మరలా ఉద్యోగం వస్తుంది, మరలా ప్రభు మన సంఘాలను దర్శిస్తా. అది నా ఆశ, నా ప్రార్థన, అది మన యొక్క నిరీక్షణ. అందుకే మరి ఇంతమంది మన కూడికలకు ఎందుకు వచ్చాం చెప్పండి? ఈ స్పృహలు ఎందుకు వచ్చాం? వర్షములో కూడా ఎందుకు వచ్చాం? ప్రభు మన సంఘాలను ఏం చేయాలని చెప్పండి? మరలా దర్శించాలని. వ్యక్తిగతంగా నన్ను, వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని, అయ్యా చల్లబడిపోయా, నిరాశపడిపోయా, నులివెచ్చని స్థితిలో ఉన్న నీ వాక్యము ద్వారా నన్ను ఉజ్జీవపరచు, నన్ను మండించు అని ఆ ఉద్దేశంతో, ఆశతో మనమంతా కూడి వస్తున్నాం. ఎక్కడికి వచ్చినా మన ప్రభువు నమ్మదగినవాడు, మన ప్రభువు సమర్థుడు. పోయిన మహిమను మనలో ఉన్న ఆ ఉద్యమం పోయిని ఆ నిర్జీవాన్ని తీసివేసి మరలా ఉద్యమం ఇస్తాడు. ఒక్కొక్కటిగా కొద్దిగా మరి త్వరగా ధ్యానించేస్తాను. మోషే కాలములో ప్రత్యక్ష గుడారమును నిర్మించినప్పుడు, దాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని తేజో మహిమ ప్రత్యక్ష గుడారమును నింపినట్లుగా మనం చూస్తున్నాం. 34 వచనం చదువుతారండి. 40వ అధ్యాయం 34 వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపుడు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని తేజస్సు, దేవుని తేజో మహిమ అని ఉంటుందండి. దేవుని తేజో మహిమ ఆనాడు మందిరాన్ని, ఈనాడు సంఘాన్ని నింపాలంటే ఆ నిర్గమాకాండములో వారు ఏమి చేశారో అవి కొద్దిగా ధ్యానం చేద్దాం. అలాగున ఉంటే ఈనాడు కూడా మన సంఘాలు ఏమవుతాయి? దేవుని తేజో మహిమతో నింపబడతాయి. చూడండి, ఒకటి నిర్గమాకాండం 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనం అండి. నీవు విమోచించిన ఈ ప్రజలు అనే మాట చూస్తున్నాం. నీవు విమోచించిన ఈ ప్రజలు, ఆ మాట పట్టుకో. దేవుడైన యెహోవా
మోషేతో చెప్పాడు. ఆయన కోరికను ఆయన బయలుపరిచాడు, తెలియచేశాడు. నేను వారి మధ్య నివసించినట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని చెప్తున్నాడు. చూడండి 24వ అధ్యాయం వచనం 7-8 అండి. నిర్గమకాండం 24వ అధ్యాయము వచనం 8. 24:8 నేను వారిలో నివసించున్నట్లు 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారంటే ఎవరు? విమోచింపబడిన వారండి. దేవుడని యెహోవా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించండి అనలేదండి. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారన్నమాట. ఐగుప్తులో ఉన్నప్పుడు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి అనలేదు. కానీ గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ చేత వారిని విమోచించినప్పుడు, ఐగుప్తు దాస్యం నుండి బయటికి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన ఆశను, తన కోరికను బయలుపరిచాడు. నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని చెప్తున్నాడండి. అలాగైతే దేవుని పరిశుద్ధ స్థలమును, ఆనాడు ప్రత్యక్ష గుడారమును నిర్మించవలసినది ఎవరంటే చెప్పుకున్నాం కదండి, విమోచింపబడిన వారు. గొర్రెపిల్ల రక్తములో విమోచింపబడిన వారు మాత్రమే. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఆ ప్రియనియందు ఆయన రక్తము ద్వారా మనకు విమోచనమనగా మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగినని మాట చూస్తున్నామండి. విమోచింపబడిన వారు మాత్రమే దేవుని మందిరాన్ని కట్టాలి. సంఘాన్ని కూడా అంతే. దేవుని సంఘమును కట్టేవారు ప్రభువును నమ్మనివారు కాదు, రక్షణ లేనివారు కాదు, రక్షించబడినవారు, క్రీస్తు ప్రభువు రక్తములో కడగబడినవారు. రెండవదిగా దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు వారు పరిశుద్ధ జనముగా తీర్చబడ్డారండి. ఎవరు వారు చెప్పండి? విమోచింపబడిన వారు. రెండవది దే ఆర్ హోలీ పీపుల్, వారు పరిశుద్ధులు. వారు పరిశుద్ధులుగా, పరిశుద్ధత అనే దాన్ని మనం చూస్తున్నాం బైబిల్లో. లేవీకాండం చదువుకోండి, పరిశుద్ధత. ఈ పేతురు పత్రికలో నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులయుండుడి. పరిశుద్ధత. దేవుని మందిరము దేవుని తేజో మహిమతో నింపబడాలంటే ఒకటి, ఆ మందిరమును నిర్మించేవారు ఎటువంటి వారు ఉండాలి? విమోచింపబడిన వారు ఉండాలి. గొర్రెపిల్ల రక్తములు విమోచింపబడిన వారు ఉండాలి. పరో దాస్యములో ఉన్నవారు కాదండి, పాప దాస్యములు ఉన్నవారు కాదు. రెండవది వారు పరిశుద్ధ జనమైన వారుగా, వారు పరిశుద్ధ జనము దేవుని మందిరమును నిర్మించవలసిన వారికి ఉన్నారండి. నిర్గమకాండం 32వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మోషే సీనాయి కొండ పైన ఉన్నాడు. 40 రోజులైంది, దిగిరాలేదు. ఈ మోషే అనేవాడు ఏమాయనో అని అహరోను యొద్దకు వచ్చి మాకు ముందుగా నడవటానికి ఒక దేవతను చేయమన్నారు కదండి. మీ బంగారం ఏమంటే ఇచ్చారు, దూడను చేశారు. వారు పండగ చేసుకుంటున్నారు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి కదండి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. దేవుడు అన్నాడు మోషేతో, నువ్వు త్వరగా దిగి వెళ్ళు, నీ జనము చెడిపోయిందన్నాడు. ఏమన్నాడు? నీ జనము చెడిపోయిందన్నాడు. అంటే అది ఒక అంశం, దాని గురించి కాదు ఇప్పుడు. ఆ తర్వాత మోషే వారిని క్రమశిక్షణ చేశాడండి. ఈ డిసిప్లైన్ దేం వారిని శిక్షించాడు. వారిలో కొందరు ఇంచుమించుగా 3,000 మంది చనిపోయారు ఆ రోజండి.
యెహోవా పక్షాన ఎవరు ఉంటారు? లేవీయులు వచ్చారు. అలాగైతే మీరు కత్తులు తీసుకుని తల్లని కాదు, తండ్రి అని కాదు, అన్నని కాదు, అక్కని కాదు, చెల్లి కాదు, తమ్ముడని కాదు, ఎవడు అయితే ఆ తింటూ తాగుతూ విగ్రహారాధన చేస్తూ డ్యాన్సులు వేస్తూ వారందరినీ చంపివేయమన్నాడు. ఎవరని చూడొద్దు, తండ్రి అని కానీ, తల్లి అని కానీ, అక్కని కానీ, తమ్ముడని, ఏ ఊరు రక్త సంబంధం ఏమి లేదు, చంపివేయము. ఆ దినమున 3000 మంది ఇంచుమించుగా చనిపోయారు. క్రమశిక్షణ, వారు క్రమశిక్షణ చేయబడిన వారుగా చూస్తున్నాం. దే వర్ ద డిసిప్లైన్డ్ పీపుల్, దే వర్ ద రిడీమ్డ్ పీపుల్, దే వర్ ద హోలీ పీపుల్, దే వర్ ద డిసిప్లైన్డ్ పీపుల్. మోషే వారిని ఏం చేశాడు? దేవుడి వారిని చేశాడండి, క్రమపరిచాడు. ఏం చేశాడు? క్రమపరిచినట్లుగా చూస్తున్నాం, క్రమపరిచినట్లుగా చూస్తున్నాం. చూడండి, నిర్గమకాండమే 36వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం చదువుకున్నామండి. నిర్గమకాండం 36వ అధ్యాయము 5, 6, 7. మోషే ప్రకటన చేశాడు, ప్రత్యక్ష గుడారము నిర్మించబడుతుంది, ప్రజలారా మీరు మీకు శక్తి కొలది మనఃపూర్వకంగా ఇయ్యమని సాటింపు చేశాడు. సమాజం అంతటా ఏం జరిగింది? ప్రత్యక్ష గుడార నిర్మాణం కొరకు చాటింపు చేశారు. మీరు మీ యొక్క మనఃపూర్వకంగా మీ శక్తి కొలది ఏమున్నప్పుడు ప్రజలు తెస్తున్నారండి. ప్రత్యక్ష గుడారానికి కావలసిన వస్తు సామాగ్రిని, వెండిని, బంగారాన్ని, ఆ యొక్క అన్నిటినీ, ఆ చర్మములను ఒకటేంట్లే అన్నిటినీ తీసుకొస్తున్నారు. ఎంతగా తీసుకొస్తున్నారంటే, ఎంతగా తెచ్చి ఇచ్చారంటే, ఇక చాలు, ఇక తేవద్దు అని మరలా చాటింపు వేసే అంతగా తెచ్చారండి, అంతగా ఇచ్చారు దేవునికి. దే వర్ ద జనరస్ పీపుల్. వారు దేవునికి ధారాళంగా ఇచ్చిన వారుగా మనం చూస్తున్నాము. దేవుని మందిరానికి, దేవుని పనికి ధారాళంగా ఇచ్చిన వారుగా మనం చూస్తున్నాము. వారికి నాయకులను ఇచ్చాడు దేవుడు. దే హ్యావ్ స్పిరిచువల్ లీడర్స్. మోషే, అహరోను, మిర్యాములు వారికి నాయకులుగా ఇచ్చాడని యెషయా గ్రంథములో మనం చూస్తున్నామని. వారికి ఆనాడు ఆత్మీయమైన నాయకులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? ఆ మాట చాలు. ఎవరున్నారు? ఆత్మీయమైన నాయకులు ఉన్నారు. మన అంశం ఏంటి? దేవుని మందిరము దేవుని తేజో మహిమతో నింపబడటానికి కండిషన్స్, షరతులు మనం చూస్తున్నాం అన్నమాట. అది ఆత్మ సంబంధమైన నాయకులను వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 8వ వచనం అండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 8వ వచనం. 4:8లో దేవుడు ఆ ప్రజలకి ధర్మశాస్త్రముని ఇచ్చాడు, దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ వచ్చిన మటుకు చదువుతారయ్యా? ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఈ కట్టడలను, విధులను ఈ కలిగినట్టు గొప్ప జనం ఏది? ఇశ్రాయేలు జనాంగమునకు, దేవుని ప్రజలకు, విమోచింపబడిన వారికి దేవుడు తన ఆజ్ఞలను, శాసనాలు, చట్టాలు, ధర్మశాస్త్రములు ఇచ్చాడు. అటువంటి జనాంగం మరొకటి లేనేలేదని అటువంటి జనమేరి ఆయన తన వాక్యముని యాకోబుకు తెలియచేసెను. మరి ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు. వారికి దేవుని వాక్యం ఉంది. వారికి దేవుని వాక్యం బోధించేవారు ఉన్నారు, వారికి దేవుని వాక్యం వివరించేవారు ఉన్నారు, వారికి దేవుని వాక్యానుసారంగా జీవించిన వారికి మనం చూస్తున్నాం. దే హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వారికి ఉన్నది. మరి ఏ జనమునకు లేని గొప్ప ఆధిక్యత దేవుడి ఇశ్రాయేలు జనాంగమునికి ఇచ్చినట్లుగా చూస్తున్నామండి. నిర్గమకాండం
25వ అధ్యాయము 9వ వచనం అండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనములో దేవుడు మోషేతో అంటున్నాడు, ప్రత్యక్ష గుడారమును నిర్మించేటప్పుడు సత్తాను 25:9 25 క్షమించండి 25:9 అండి. 25 నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ నేను చూపించు విధముగా. అదే అధ్యాయం 46వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మోషేతో అంటున్నాడు, ప్రత్యక్ష గుడారం, నేను నివాసం ఉండే గుడారాన్ని నిర్మించేటప్పుడు నేను నీకు కొండ మీద చూపించా. దాని నమూనా, దాని ప్లాన్ అంతా ఎవరు చూపించారు చెప్పండి? నేను నీకు కనుపరిచిన విధముగా దాన్ని నువ్వు నిర్మించాలి. నేను నీకు కనుపరిచిన విధముగా దాన్ని నిర్మించాలి. స్టెఫను భక్తుడు మోషేను గురించి అపోస్తల కార్యం 7లో మోషే ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించాడనే మాట చూస్తున్నామండి కదండి. ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించాడు. చాలు సకల విద్యలు అభ్యసించాడు. ఆనాడు కట్టిన పిరమిడ్లు ఇప్పటికీ ఉన్నాయండి. గొప్ప వారు, మోషే మంచి ఇంజనీర్. ఆయనకెందులో అక్కడ అన్ని సకల విద్యలు అభ్యసించిన వాడు. ఇంజనీరింగ్ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు, కన్స్ట్రక్షన్స్ తెలుసు, పిరమిడ్ నిర్మాణము తెలుసు. కానీ మోషే, ఇది పిరమిడ్ కాదు, ఇది రాజుల సమాధులు కావు, ఇవి రాజు చనిపోయిన వారికి కట్టే పిరమిడ్లు కాదు. ఇది నేను నివసిస్తా, జీవం గల దేవుడినైనా నేను నివసించేదాన్ని నీ జ్ఞానంతో, నీ తెలివితో, నీ ప్లాన్తో కాదు. ఎలా కట్టాలి? నేను కనుపరిచిన విధముగా నువ్వు కట్టాలి. ఇప్పుడు రండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అన్నీ చాలా మాటలు ఉన్నాయి. 16 వచనం, 40:16 ఆఖరిలో యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను అని ఉంటుంది లేదయ్యా. 40వ అధ్యాయం 16 అలాగనే చేసెను, అలాగనే చేసెను. ఆ మాటలను చూడండి. 18లో 21లో అలాగని యెహోవా ఆజ్ఞాపించినట్లు అలాగనే చేసెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు అనే మాట, యెహోవా ఆజ్ఞాపించినట్లు. 30వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమును మధ్య గంగాళమును ప్రక్షాళన కొరకు నీళ్లు పోసెను. తర్వాత చూస్తున్నాం 33వ వచనం, అలాగనే మోషే పని పూర్తి చేసెను. అలాగునే ఎలాగునా? ఆ మాట పట్టుకో. ఎలాగునండి? దేవుడు చూపించిన ప్రకారముగా, దేవుడు కనుపరిచిన ప్రకారముగా. ఈనాడు కూడా సంఘమును కొత్త ప్రదేశంలో స్థాపించాలంటే, ఏర్పరచాలంటే అపోస్తుల యొక్క పునాదుల ప్రకారం, వారి నమూనా, వారి ద్వారా వారు చేసిన ఆ పని, ఆ విధానం, దేవుడు వారి అపోస్తుల ద్వారా ఆయన సంఘ నిర్మాణం ఎలా జరిగించాడో అలాగనే అపోస్తులు, మన పితరులు అపోస్తులు వారి ఎలాగూ చేశారో అలాగనే వారే పునాదులు, క్రీస్తే పునాది. ఇవన్నీ అలాగనే చేయాలి. మన పద్ధతులు కాదు, ఎక్కడో చూసి కాదు, ఆ మిషన్ వాళ్ళని ఈ మిషన్ వాళ్ళు చూసి కాదు, ఇంకెక్కడో వాళ్ళది అట్లా ఉంది, వాళ్ళది ఇట్టుంది అబ్బా అని ఎక్కడెక్కడో అలీ కాదు. బైబిల్ ఏం చెప్తుంది, అపోస్తులు ఏం చెప్తున్నారు, అపోస్తుల కార్యములో ఏం చూస్తున్నాం, పౌలు పత్రికలో ఏం కనిపిస్తుంది, అవి మనం ఆచరించాలి.
నిన్నే చదువుకున్నాం, మొన్న కూడా చదువుకున్నాం. డెకరేషన్స్ ఎక్కువైపోయినాయి. విద్యుత్తు బాగా ఎలక్ట్రిక్ బల్బులతో, ఆ రంగురంగుల బల్బులతో అలంకరిస్తున్నారు. ఇంకెన్నెన్నో చేస్తున్నారు. నో, ఏడబ్ల్యూ టోజర్ గారు అంటాడు, దే ఓన్లీ సాటిస్ఫై అవర్ ఫ్లెష్. మన శరీరాన్ని తృప్తిపరచడానికి, మన శరీరాన్ని ఉప్పొంగి చేసేవే కానీ అవి ఆత్మ సంబంధమనేవి కాదు. హృదయమును తాకవు, హృదయాన్ని మార్చలేవు, ఆత్మను రక్షించలేని కార్యాలు ఇవన్నీ. మోషే అలాగనే చేశాడు. కాబట్టి ఆ దేవుని మందిరం, ప్రత్యక్ష గుడారమును దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన యొక్క తేజో మహిమతో నింపాడు. ఈనాడు కూడా మనము అలాగనే చేస్తే అపొస్తలుల కార్యములో చెప్పినట్లుగా, పత్రికలో చెప్పినట్లుగా ఆది సంఘము, ఆ ఏర్పాట్లు, ఆ పద్ధతులు, ఆ నియమాలు, సంఘ క్రమాలు, సంఘ సూత్రాలు, అవన్నీ ఆ క్రమము అన్నీ మనం అలాగనే చేస్తే ఈనాడు కూడా మన సంఘాలు మరలా దేవుని యొక్క ఉజ్జీవముతో, మహిమతో నింపబడతాయి. రెండవదిగా, సమయం లేదు, రెండవదిగా అయిపోయింది నా సమయం. రెండవదిగా సమయాలు కాదు, ఏలీ కాలంలో మహిమ ఏమైందండి? మహిమ పోయింది. తేజో మహిమతో నింపబడిన ఆ యొక్క ప్రత్యక్ష గుడారము నుండి మహిమ పోయినట్లుగా మనం చూస్తున్నాం. మహిమ ఎందుకు పోయింది? మహిమ ఎందుకు పోయిందంటే న్యాయాధిపతుల గ్రంథం మొదటి నుంచి సమూయేలు గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్నామే, 4-5 అధ్యాయాల వరకు చదువుకుంటే, అవన్నీ చదువుకుంటే మహిమ ఎందుకు పోయిందో తెలుస్తుందండి. ఉదాహరణకు 2-3 సంగతులు చెప్పుకుందాం. నేను చాలా రాసుకున్నా, 2-3 సమయం లేదు కాబట్టి 2-3 సంగతులు చూడండి. 21వ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము వచనము 25 అండి. 21-20. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను. నేను చెప్తాను, నేను చదువుతాను, మీరు ఒక్క మాట అనండి అమ్మ, అందరూ అనండి, మహిమ పోయింది అనండి సార్, అంతే. ఇశ్రాయేల్లో రాజు లేడు, ప్రతివాడు ఏం చేస్తున్నాడండి? తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను. కాబట్టి చెప్పరే, మహిమ పోయింది. అదే ఇప్పుడు ఆ న్యాయాధిపతుల కాలంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు కూడా ఎట్లా ఉంది చెప్పండి? ప్రతివాడు తన ఇష్టానుసారంగా ఏం చేస్తున్నాడు? ప్రవర్తిస్తున్నాడు. పెద్దల భయం లేదు, దేవ భయం లేదు, వాక్య భయం లేదు, క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ పరిచేవాళ్ళు లేరు, క్రమశిక్షణ పరిచేవాళ్ళు లేరు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, నా ఇష్టం అంటున్నారు, ఇంకెన్నెన్నో చేస్తున్నారు. ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం అవటానికి, ఇది దేవుని ఇల్లు. జాగ్రత్త. మనుషులు, పెద్దలు, సేవకులు నిన్ను క్రమపరచకపోతే దేవుడు క్రమపరుస్తాడు. మనుషులు క్రమపరిచేది కొద్ది శిక్షే. దేవుడు కనపరిస్తే, దేవుడు క్రమపరిస్తే నువ్వు ఎన్నటికీ కోలుకోలేవు. జాగ్రత్త. దేవునికి భయపడు, వాక్యానికి భయపడు, పెద్దలకు భయపడు, దేవుని సేవకులకు భయపడు, సంఘానికి భయపడు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు. కానీ ప్రతివాడు ఏమైందండి? తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క మహిమ పోయినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 10వ వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథమే 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం వచ్చింది. ఈ కొత్త తరం వచ్చింది. మనము ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం. కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరానికి ఆనాడు ఏమి లేదు. యెహోవా ఆయనను
ఆయన చేసిన కార్యములను ఎరుగని వేరొక తరం వచ్చినట్లుగా మన పితరులు, మన పూర్వీకులు, మనకు ముందున్నవారు, వారు పడిన కష్టం, వారి ప్రయాస, వారిని దేవుడు ఎలా వాడుకున్నాడో, ఆ దైవజనులు వారి ద్వారా ఎంత కార్యాలు చేశారు, ఎన్ని ఆత్మలను సంపాదించారు, ఎన్ని ఆత్మలను రక్షించాడు, ఆయన మహిమను ఎలా వారు బయలుపరుచుకున్నాడో, ఆ తరం వారు దేవుడు వారిని ఎలా వాడుకున్నాడు, ఆ దైవజనులు, ఆ భక్తి కలిగిన వారు, ఆ ప్రార్థనా పరులు, ఆ త్యాగం చేసిన వారు. ఎరగని తరం వచ్చింది. ఇప్పుడు వచ్చే తరమునకు బైబిల్ చదువుకోవాలని లేదు, ప్రార్థన లేదు. ఏదో బైబిల్ జేబులో పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉన్నారండి, సెల్లో పెట్టుకుని వచ్చేవారు ఉన్నారు, ప్రార్థన 10 నిమిషాలు చేయలేని వారు ఉన్నారండి. ఏదో ఎంఏ చదివినా బీటెక్ చదివినా హబక్కు కంటే ఇటు తిప్పేవాళ్ళు ఉన్నారండి. లేరా? ఏంటి దరిద్రత, ఏమిటి? ఎరగని వారు, దేవుని మహిమ, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను రుచి చూడని వారు ఉన్నారు, ఆయన కృపను ఎరగని వారు ఉన్నారు, వాక్యం అంటే శ్రద్ధ లేని వారు ఉన్నారు, సంఘాన్ని ప్రేమించడం లేదు ఎరగని వారు ఉన్నారు, దైవ భయము లేని తరములో మనం ఉన్నాం. కాబట్టి ఏమైంది? ప్రభావం, మహిమ పోయినట్లుగా మనం చూస్తున్నామండి. 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. 18వ అధ్యాయము 14వ వచనం. 18వ అధ్యాయము వచనము 4 అండి. 18:4. 18 చాలు. యాజకులు దేనికి సేవ చేస్తున్నారు చెప్పండి? ఏం తీసుకుని చెప్పండి? జీతం. యాజకులు జీతానికి. చాలా కష్టం. ఈ మాటలంటే సేవకులకు కష్టం. జీతం ఆనాడు యాజకులు, ఇది మనకు అన్వయించుకుందాం. ఈనాడు సేవకులు దేనికి చేస్తున్నారు? ఆ మాట చెప్పండి. దేనికి? వాళ్ళు ఏమని అనుకొని ఏం చేస్తున్నారు? జీతానికి, కూలికి, జీతానికి. అతడు నాకు జీతం ఇస్తున్నాడు. జీతం, కూలి. చాలా విచారకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన పూర్వీకులు ప్రభుదాసు గారు వారందరూ చింతాకులు తిన్నారు, శ్రమను అనుభవించారు, పస్తులు ఉన్నారు, కాలితో నడిచారు. అంకులు ఎప్పుడు లగ్జరీ బస్సే ఎక్కలేదు, మామూలు ఆర్డినరీ బస్సే ఎక్కేవాడు. ప్రియులారా, ఈనాడు పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి. వారు కూలికి, జీతానికి బోధించారు కాబట్టి ఏమైంది? ఆ మాట చెప్పండి. ఏమైంది? ప్రభావం పోయింది, మహిమ పోయింది. ప్రభావం పోయింది, మహిమ పోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘాలు. సంఘం సొమ్మంతా మాదే అంటున్నారు అన్నవాళ్ళు బయలుదేరారు. లేరయ్యా? సంఘం సొమ్మంతా మాదే, అన్ని వారాలు మాయే. ఆలోచన చేసుకుందాం. అది సమయం కాదు, ముందుకు సాగిపోతున్నామండి. న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఆఖరి అధ్యాయం ముగింపు చాలా విచారంగా ఉన్నదండి. చాలా విచారంగా మనం చూస్తున్నామండి. ఆ యొక్క 18, 19, 20 వచనాలన్నీ చూస్తే చాలా ఉన్నాయి. వారు అంతర్యుద్ధాలు ఉన్నాయి, వారిలో పాపం ఉంది, వారిలో వ్యభిచారం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. చూడండి 20 వచనం సత్తాయా? 21వ అధ్యాయం 20వ వచనం. మాటు నుండి శిలోహు స్త్రీలు నాట్యమాడుట అనే మాట పట్టుకో. ఏముంది చెప్పండి? నాట్యమాడే స్త్రీలు. 23వ వచనం అండి. కాబట్టి బెన్యామీయులు అట్లా చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలోని స్త్రీలను పట్టుకొని ఏ మాటతో ముగిసింది? ఇప్పుడు మనం చదువుకున్నామే న్యాయాధిపతుల గ్రంథం ఏ మాటతో ముగిసింది? నాట్యంతో ముగిసిందండి. ఆ మాట చెప్పండి. దేంతో? నాట్యం అంటే ఇంగ్లీషులో ఏంటి? డ్యాన్స్.
న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనమే చదువుతున్నానండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలోనికి ఎవరు ముందుగా వారి మీదకు పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రారంభమేమో ప్రార్థనతో ప్రారంభమైంది. గ్రంథం ముగిసింది చెప్పండి, డ్యాన్స్తో ముగిసింది. ఏమైపోయింది? ప్రభావం పోయింది, మహిమ పోయింది. ఈనాడు కూడా పెద్ద పెద్ద స్టేజీలు, వేదికలు కట్టి డెకరేషన్స్, లైటింగులు, అబ్బో రంగులు సొక్కాలు, రంగుల షూటులు, పిల్లలను నిలబెట్టి వాళ్ళకి ఒక డ్రెస్సులు వేసి డ్యాన్సులు. దేవుని సేవ, దేవుని వాక్యం, దేవుని సన్నిధి, హోలీ కన్వకేషన్, హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధ సమాజం ఇంత తేలికైందా? ప్రభావం పోయింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం ముగిస్తున్నానండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనమే. సొలొమోను దేవుని మందిరమును కట్టి ప్రతిష్ఠించి ప్రార్థన చేశాడు కదండి. అప్పుడు చెప్పయ్య చదువు. యెహోవా తేజస్సు మందిరమును నిండెను. చాలని పోయిన మహిమ మరలా సొలొమోను కాలంలో చెప్పండి ఏమైంది? మందిరం మరలా మహిమతో నింపబడింది. నిరాశపడవద్దు. మీ స్థానిక సంఘం నిర్జీవంగా ఉందా? మినుకుమంటూ ఎలుగుతూ ఉందా? ఎక్కువ ప్రజల్లోని నిరాశ వచ్చిందా? ఉద్యమం లేదా? ఆసక్తి లేదా? ఆ ప్రేమ లేదా? ఆ వేడి లేదా? ఆ వెట్టదనము లేదా? ఆ మంట లేదా? నిరాశపడవద్దు. దేర్ ఇస్ హోప్. ప్రభు మరలా దర్శిస్తాడు, మరలా కార్యం చేస్తాడు, మరలా తన మహిమతో ప్రభు నింపుతాడు. ఎప్పుడు ఈ యొక్క విషయంలో నలుగురు వ్యక్తుల మీదట ఉంచి నేను ప్రార్థన చేస్తాను. దేవుని మందిరం దేవుని తేజస్సుతో నింపబడాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేను తెలిసి చెప్పటం కాదు, నాకు తెలియదు. అన్నీ నలుగురు వ్యక్తుల గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అన్నా లాంటి వారు కావాలి, సమూయేలు లాంటి వారు కావాలి, దావీదు లాంటి వారు కావాలి, సొలొమోను లాంటి వారు కావాలి. ఈ నలుగురు చరిత్ర చదువుతుంటే ఒక్కొక్కరిలో ఒక విశేషమైన లక్షణం మనం చూస్తున్నాం. అన్న తన కుమారుని దేవునికి ఏం చేసిందండి చెప్పండి? ప్రతిష్ఠించింది. అన్న తన కుమారుని దేవునికి ప్రతిష్ఠించింది. ఈనాడు మన సంఘాల్లో మరలా ఉద్యమం రావాలంటే తమ బిడ్డల్ని ప్రభు సేవకు సమర్పించే తల్లిదండ్రులు కావాలి. తమ బిడ్డల్ని దేవుని సేవకు సమర్పించే తల్లిదండ్రులు కావాలి. తమ బిడ్డల్ని ప్రభు కొరకు త్యాగం చేసే తల్లులు తండ్రులు కావాలి. వేరారుదే ఏరివారు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇంజనీర్ కావాలో, డాక్టర్ కావాలో, ఆఫీసర్ కావాలి, ఇయే కానీ నా బిడ్డ సేవ చేయాలి అని, ప్రభు సేవ చేయాలని అనుకొని సమర్పించే తల్లులు ఎంతమంది ఉన్నారు, తండ్రులు ఎంతమంది ఉన్నారు? అసలు అన్నాను గురించి మీరు ఆలోచన చేశారా? అన్న గుడ్రాలు, ఆమెకు సంతానం లేదు. ఏటేటా వస్తుంది కదండి, ఏటేటా వస్తుంది. ఆమె పెనిన్న ఆమెను ఎగతాళి చేస్తుంది, ఏడుస్తూనే ఉంది, ఆమె ప్రార్థన చేసుకుంటూనే ఉంది. అన్న బిడ్డ లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేసుకుంటూనే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందో కదండి. ఎన్ని సంవత్సరాలు గుడ్రాలు ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందో. అన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, మరి ఆలకించలే దేవుడు. ఎప్పుడు ఆలకించాడు? నీవు నాకు కుమారుని అయ్యా, ఆ కుమారుని నా కొరకు పెంచుకుంటానల్లా నీకు ఇస్తా. అప్పుడు
అప్పుడు దేవుడు ఆలకించాడు. అప్పుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు కుమారునిచ్చాడు. అర్థమైందండి? అంతకుముందు ఇంకా కన్నీళ్లతో ఎంతో ఇంటి దగ్గర మందిరంలో ఎక్కడైనా కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూనే ఉంది. నాకు కుమార్ని, నాకు కుమార్ని, నాకు కుమార్ని. సంవత్సరాలు చేసినా కూడా దేవుడు ఆమెకు కుమారుని ఇవ్వలా, దర్శించలా. ఎప్పుడు ఇచ్చాడు? నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ప్రతిష్ఠిస్తా. అప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె కుమారుని ఇచ్చాడు. తర్వాత ఇంకా బిడ్డల్ని ఇచ్చాడు. దేవుని సేవకు సమర్పించే, తమ బిడ్డల్ని సమర్పించే తల్లులు తండ్రులు కావాలి. సంఘాలు ఈ తరం ఎవరు దర్శిస్తారు? తరం తర్వాత తరం ఎవరు సేవ చేస్తారు? ఆలోచన చేయి. సమూయేలు లాంటి ప్రార్థనాపరులు కావాలి. ఈ యునైటెడ్ నేషన్స్ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలని ఐక్యపరిచాడు. ఒకే రాజ్యంగా తీసుకొచ్చాడు. వారి కొరకు ప్రార్థన చేశాడు. మనందరికీ తెలుసు, ఆయన నామమున, ఆయన యాజకుల్లో మోషే, అహరోను ఉండిరి. ఆయన నామమున ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉండెను. నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానితే పాపము చేసిన వాడనవుతా. ప్రార్థన మానితే పాపం చేసిన వాడనవుతా. ప్రార్థించే సమూయేలు కావాలి. ప్రార్థించే సమూయేలు కావాలి. 26వ కీర్తన 8వ వచనం అండి. 26వ కీర్తన 8వ వచనం. 26:8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుసు స్థలమును, దేవుని మందిరమును, దేవుని సంఘాన్ని ప్రేమించేవారు కావాలి. దావీదులాగా దేవుని మందిరాన్ని లేక ఇప్పుడు దేవుని సంఘాన్ని ప్రేమించేవారు కావాలి. దావీదులాగా ప్రేమించేవారు కావాలి. నీ తేజోమహిమ నిలుసు నీ మందిరమును నేను ప్రేమిస్తున్నా. దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కడతానన్నాడు. అయ్యా, ఇక నాదేం లేదు, ఇక నాదేం పాపం కాదు, నాదేం నేరం కాదు, ఎందుకు నేను కడతానన్నాను. దేవుడు ఏమన్నాడు? కట్టొద్దు అన్నాడు. ఇక నాకేం లేదు, ఇక నాకు బాధ్యత లేదు, ఇక దేవుడికి నేను లెక్క చెప్పవలసిన లేనే లేదు. ఎందుకు? నువ్వే కదా నన్ను వద్దన్నావు. కట్టేలేదు. కానీ నా దేవుని మందిరం మీద ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుండి చదువుకోండి. 2-3 వచనాలు. నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత అనే మాట చూస్తున్నామని. దేవుని మందిరం మీద దావీదుకి ఏముంది చెప్పండి? మక్కువ. దేవుని మందిరమును ప్రేమించేవారు, సంఘాన్ని ప్రేమించేవారు కావాలి. దాని కొరకు సమర్పించేవారు కావాలి. ఎంత ఇచ్చాడంటే బిలియన్స్ ఇచ్చాడు. వందల వేల కోట్లు ఇచ్చేసాడండి దేవుని మందిరాన్ని. ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము వచనం 19 అండి. 28:19 చదువుకున్నాం. 28:19 దినవృత్తాంతం మొదటి గ్రంథమే. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28:19 అండి. యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మందిరం పని అంతా ఈ మత్స్సులు ఈ మత్స్సులు నాకు ఇచ్చాడంటున్నాడండి. దేవుడు మందిరము నిర్మాణం యొక్క ప్లాను, ఆ మత్స్సులు ఎవరికి ఇచ్చాడండి? దావీదుకి ఇస్తే దావీదు ఏం చేశాడు? వాటిని నా కుమారుడు సొలొమోను, ఇదిగో ఈ రూపముగా దేవుడిచ్చిన మత్స్సు ప్రకారం, ఆయన ఇచ్చిన లెక్క ప్రకారం, ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారం నీవు కట్టాలి. ఇందాక మోషే మనసు సకల విద్యలు అభ్యసించినాడు కదండి. సమూయేలు సొలొమోను కూడా చెప్పండి, నీవంటే ఈ జ్ఞానం గలవాడు నీ ముందు కానీ నీ తర్వాత కానీ లేడు. సొలొమోను జ్ఞానం గలవాడు.
సొలొమోనా, నీ జ్ఞానం ప్రకారం కాదు, దేవుడు నాకు ఇచ్చాడే నమూనా, ఆ నమూనా ప్రకారం నువ్వేం చేయాలి, నువ్వు కట్టాలి. సొలొమోను ఏం చేశాడు, అలాగనే కట్టాడు. అప్పుడు దేవుని తేజం మహిమ మందిరం ఏం చేసింది, నింపెను. మందిరము ప్రత్యక్ష గుడారము మోషే కాలంలో మహిమతో నింపబడింది. ఏలీ కాలంలో మహిమ పోయింది. సొలొమోను కాలం మహిమ తిరిగి వచ్చింది. క్రీస్తు సంఘమును ప్రేమించెను. ఆ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందామని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగా, మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునేవాళ్ళని దాని కొరకు ఆయన ఏం చేశాడు, తన్ను తాను అప్పగించుకొనేను. ఈనాడు మరల సంఘాలకు మహిమ రావాలంటే ఆనాడు క్రీస్తు ప్రభు సంఘం కొరకు తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడో ఈనాడు కూడా మనము సంఘం కొరకు ఏం చేయాలి, అప్పగించుకోవాలి. సేవకులు అప్పగించుకోవాలి, పెద్దలు అప్పగించుకోవాలి, విశ్వాసులు అప్పగించుకోవాలి. అప్పగించుకోవటం అంటే అర్పించుకోవటమే, సమర్పించుకోవటమే, ప్రాణం ధారపోయటమే. దేవుని మహిమ తన ఎదుట మహిమగల సంఘంగా నిలబెట్టుకోవాలని ఆయన దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, సంఘ ప్రయోజనం కొరకు, సంఘం యొక్క ఉద్యమం కొరకు అప్పగించుకునేవారు కావాలి, త్యాగం చేసేవారు కావాలి, సమర్పించుకునేవారు కావాలి. ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మను దర్శిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా మీ దాసుడు నీ పక్షమును నిలబడవలసిందిగా మనుషుని మరుగుపరచండి, మాతో మాట్లాడండి, మీ నామాన్ని మహింపరచుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.